వాట్సాప్ ఇప్పుడు తన హిస్టరీలోనే బిగ్గెస్ట్ ప్రైవసీ అప్డేట్స్ లో ఒక దాన్ని తీసుకురావడానికి రెడీ అవుతుంది. ఈ కొత్త అప్డేట్ వచ్చిన తర్వాత ఎవరికైనా కాన్వర్సేషన్ స్టార్ట్ చేయాలంటే కంపల్సరీ మీ ఫోన్ నెంబర్ షేర్ చేయాల్సిన అవసరం ఇక ఉండకపోవచ్చు. దాని బదులుగా మీరు మీకంటూ ఒక యూనిక్ యూజర్ నేమ్ ని చూస్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది. ఇప్పటి వరకు వాట్సాప్ లో ఒక విషయం మాత్రం ఎప్పుడూ మారలేదు. మీరు ఎవరికైనా మెసేజ్ పంపాలంటే ముందు వాళ్ళ ఫోన్ నెంబర్ మీ దగ్గర ఉండాలి. ఫోన్ నెంబర్ లేకపోతే చాట్ స్టార్ట్ చేయడం ఇంపాసిబుల్. కానీ ఇప్పుడు ఎన్నో సంవత్సరాలుగా కంటిన్యూ అవుతున్న ఆ సిస్టమ్ మారబోతుంది. ఈ ఇయర్ చివరిలో వాట్సాప్ ఈ ఫీచర్ ని వరల్డ్ వైడ్ గా రోల్అవుట్ చేయడానికి రెడీ అవుతుంది. ఈ అప్డేట్ వెనుకున్న మెయిన్ ఐడియా ఏంటంటే యూజర్స్ కి వాళ్ళ ప్రైవసీపై మరింత కంట్రోల్ ఇవ్వడం. ముఖ్యంగా కొత్త కాంటాక్ట్స్ తో చాట్ చేస్తున్నప్పుడు లేదా పెద్ద పెద్ద గ్రూప్ కాన్వర్సేషన్స్ లో జాయిన్ అయినప్పుడు మీ పర్సనల్ ఇన్ఫర్మేషన్ ని కొంచెం సెక్యూర్ గా ఉంచడమే దీని మెయిన్ గోల్. ఈ విషయాన్ని వాట్సాప్ గ్లోబల్ హెడ్ కునాల్ షా ప్రకటించారు. ఆయన మాట్లాడుతూ టైమింగ్ ఈజ్ ఎవ్రీథింగ్. ప్రపంచానికి ఈ ఫీచర్ ని రిలీజ్ చేసే ముందు నేనే వాట్సాప్ లో నా యూజర్ నేమ్ ని క్లెయిమ్ చేస్తాను. ఇప్పుడు మీ వంతు వచ్చింది. మీ యూజర్ నేమ్ ని మీరు కూడా సెక్యూర్ చేసుకోండి. మరింత ప్రైవేట్ గా కనెక్ట్ అయ్యే కొత్త మార్గం త్వరలో మీ వాట్సాప్ లోకి రాబోతుంది అని ఆయన చెప్పారు. అయితే అసలు ఈ అప్డేట్ లో మారబోయేది ఏంటి? అన్నిటికంటే ముందు మీ ఫోన్ నెంబర్. ఇకపై వాట్సాప్ లో కనెక్ట్ అవ్వడానికి ఫోన్ నెంబర్ ఒక్కటే మార్గం కాదు. దానికి బదులుగా యూజర్స్ తమ యూనిక్ యూజర్ నేమ్స్ ద్వారా కూడా ఒకరితో ఒకరు చాట్ చేయగలుగుతారు. వాట్సాప్ చెప్పిన దాని ప్రకారం యూజర్ నేమ్స్ రిజర్వేషన్ ప్రాసెస్ ఇప్పటికే స్టార్ట్ అయింది. అలాగే ఈ ఫీచర్ వచ్చే కొన్ని నెలల్లో దశల వారీగా యూజర్స్ కి అందుబాటులోకి రానుంది. ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ ప్రైవసీ లేయర్ కూడా ఉంది. మీ అకౌంట్ లో యూజర్ నేమ్ ఫీచర్ ఎనేబుల్ అయిన తర్వాత మీరు ఫస్ట్ టైం మెసేజ్ చేసే పర్సన్స్ లేదా బిజినెసెస్ మీ ఫోన్ నెంబర్ ని ఆటోమేటికల్లీ చూడలేరు. అంటే మీ ఫోన్ నెంబర్ ని షేర్ చేయకుండా కూడా కాన్వర్సేషన్ ని స్టార్ట్ చేసే ఛాన్స్ ఉంటుంది. అంతేకాదు యూజర్ నేమ్ సెటప్ చేయడం కూడా చాలా ఈజీ. అది పూర్తిగా ఆప్షనల్. దానికోసం సెట్టింగ్స్ కి వెళ్ళాలి. అక్కడ అకౌంట్స్ ని ఓపెన్ చేయాలి. తర్వాత యూజర్ నేమ్ ఆప్షన్ పై ట్యాప్ చేస్తే సరిపోతుంది. యూజర్ నేమ్స్ అట్లీస్ట్ 3 క్యారెక్టర్స్ నుండి 35 క్యారెక్టర్స్ వరకు ఉండాలి. ఇంకొక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే మీరు యూజర్ నేమ్ టైప్ చేస్తున్నప్పుడు వాట్సాప్ ఎలాంటి సజెషన్స్ ఇవ్వదు. దీని గురించి వాట్సాప్ ఇలా చెప్తుంది: యూజర్ నేమ్స్ మా ప్రైవసీ జర్నీలో ఇంకొక ఇంపార్టెంట్ స్టెప్. ఇక్కడ బ్రౌజ్ చేయడానికి ఎలాంటి పబ్లిక్ డైరెక్టరీ ఉండదు. అలాగే యూజర్ నేమ్ సజెషన్స్ కూడా ఉండవు. ఎవరైనా మిమ్మల్ని మొదటిసారి కాంటాక్ట్ చేయాలంటే మీ ఎగ్జాక్ట్ యూజర్ నేమ్ వాళ్ళకి తెలిసి ఉండాలి. అంతేకాదు యూజర్ నేమ్ త్రూ ఎవరు మిమ్మల్ని కాంటాక్ట్ చేయగలరో మీకు మరింత కంట్రోల్ చేసుకునేందుకు ఆప్షనల్ యూజర్ నేమ్ కీ అనే అడిషనల్ సెక్యూరిటీ ఫీచర్ ను కూడా రూపొందించాం. ఆ కీ తెలిసిన వాళ్ళే మీకు ఫస్ట్ టైం మెసేజ్ పంపగలుగుతారు. అయితే ఈ రోల్ అవుట్ ఒక్క రోజులో అందరికీ జరగదు. ఫేస్ బై ఫేస్, కంట్రీ టు కంట్రీ రిలీజ్ చేస్తారు. ఈ ఫీచర్ మీ కంట్రీలో అవైలబుల్ అయిన వెంటనే వాట్సాప్ యాప్ లోనే ఒక నోటిఫికేషన్ వస్తుంది. ప్రజెంట్ ప్రపంచవ్యాప్తంగా 3 బిలియన్స్ కి పైగా యూజర్స్ ఉన్న వాట్సాప్ లో యూజర్ నేమ్స్ ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్డ్ బేసిస్ పై అలోకేట్ చేయబడతాయి. అంటే ఎవరు ముందుగా క్లెయిమ్ చేస్తే ఆ యూజర్ నేమ్ వాళ్ళదే. అందుకే చాలా మంది తమకు కావాల్సిన యూజర్ నేమ్స్ ని వీలైనంత త్వరగా సెక్యూర్ చేసుకోవాలని చూస్తున్నారు. ఇదిలా ఉండగా ఈ అప్డేట్ ప్రైవసీ పరంగా చాలా ముందడిగిని వాట్సాప్ చెప్తుంది. దీంతో పాటు ఇంపర్సనేషన్, ఫేక్ ఐడెంటిటీస్, స్కామ్ అకౌంట్స్ ని అడ్డుకునేందుకు మరిన్ని సెక్యూరిటీ మెజర్స్ కూడా తీసుకుంటుంది. సెలబ్రిటీస్, పబ్లిక్ ఫిగర్స్, గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ అలాగే అదర్ హై ప్రొఫైల్ అకౌంట్స్ కి సంబంధించిన యూజర్ నేమ్స్ ని పర్మనెంట్ గా ప్రొటెక్ట్ చేస్తామని మెటా చెప్తుంది. అదేవిధంగా క్రియేటర్స్, స్మాల్ బిజినెసెస్, ఆర్గనైజేషన్స్ ఇప్పటికే ఫేస్బుక్ లేదా ఇన్స్టాగ్రామ్ లో యూస్ చేస్తున్న యూజర్ నేమ్స్ ని వాట్సాప్ లో కూడా క్లెయిమ్ చేసుకునే ఛాన్స్ కల్పించనుంది. అంటే అన్ని మెటా ప్లాట్ఫామ్స్ లో ఒకే యూజర్ నేమ్ ఐడెంటిటీని కంటిన్యూ చేయడం కొంచెం ఈజీ అవుతుంది. అయితే వాట్సాప్ ఒక విషయం మాత్రం చాలా క్లియర్ గా చెప్తుంది: ఈ అప్డేట్ ద్వారా వాట్సాప్ ను మరో సోషల్ నెట్వర్క్ గా మార్చాలన్న ఉద్దేశం లేదు. దీని అసలు గోల్ ఒక్కటే: యూజర్స్ తమ పర్సనల్ ఇన్ఫర్మేషన్ పై మరింత కంట్రోల్ కలిగి ఉండడం. ప్రెజెంట్ వాట్సాప్ లో ఇప్పటికే బ్లాక్ కాంటాక్ట్స్, సైలెన్స్ అన్నోన్ కాలర్స్ వంటి ప్రైవసీ ఫీచర్స్ ఉన్నాయి. ఇప్పుడు వాటికి అడిషనల్ గా యూజర్ నేమ్ సిస్టమ్ కూడా చేరుతుంది. దీంతో మీ ఫోన్ నెంబర్ ని షేర్ చేయకుండానే వేరే వాళ్ళతో కనెక్ట్ అవ్వడం మరింత ఈజీ అవుతుంది. చూడడానికి ఇది ఒక చిన్న చేంజ్ లా అనిపించిన ఆల్మోస్ట్ బిలియన్స్ మంది ప్రపంచవ్యాప్తంగా కాన్వర్సేషన్స్ ని ఎలా స్టార్ట్ చేస్తారో అవేనే పూర్తిగా మార్చేసే పొటెన్షియల్ ఈ ఫీచర్ కు ఉంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ డూ సబ్స్క్రైబ్ Prime9.